మూడవ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాం. ఫస్ట్ ఎపిస్టల్ ఆఫ్ పాల్ టు తిమోథీ చాప్టర్ 3 verse 15. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించవలను అది నీకు తెలియవలని ఈ సంగతులను నీకు వాదిస్తూ ఉన్నాను. ఆ సంఘము సత్యములకు స్తంభమును ఆధారమైనది. ప్రియులారా, గడిచిన పర్యాయం మనము ఇచ్చిన అవకాశం బట్టి ప్రజలు కల్పించినటువంటి ఆ సమయాన్ని బట్టి జీవుల దేవుని సంఘంలో జనుల ప్రవర్తన మొదటి భాగాన్ని మనం ధ్యానం చేసి ఉన్నాం. ఈ దినం కూడా ఆలస్యం అవుతుంది, కానీ మనం రావడానికి మాత్రం ఏ సమయంలో వస్తాం, వెళ్ళేటప్పుడు మాత్రం టైం చూస్తూ ఉంటాం, వాచ్లు కానీ వర్క్లు కానీ. ఇది సహజంగా జరుగుతూనే ఉంటుంది. కానీ మనము ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి, చదవడానికి, ధ్యానం చేయడానికి మనమంతట్లో కూడా మనం సిద్ధపడటం, ప్రార్థనాపూర్వకంగా దేవునికి రావటం, పరిశుద్ధమైనటువంటి బలలో ప్రారంభంలో వచ్చి తన యోగ్యంగా మనం పాల్గొనటం, అది మన యొక్క క్రైస్తవ భక్తుల యొక్క విధి. ఇలా ఉన్న మొదటి వర్తమానం, రెండవ వర్తమానంలో కూడా మన దేవునికి వాక్యాన్ని శ్రద్ధగా విని మేలు పొందడానికి ప్రవహించినటువంటి తరుణం. ఈ దినం మనసారిగా ఆ యొక్క జీవన దేవుని సంఘంలో జనుల ప్రవర్తన రెండవ భాగాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఈ యొక్క వాక్యాలు చదివిస్తున్నాను. ప్రియులారా, జీవము గల దేవుని సంఘం అనగా దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘము. దేవుని మందిరము గురించి ఆదికాండంలోనే మనం యాకోబు తను రాయిని కలగడా చేసుకొని ఉద్ధరించి తర్వాత తను కలగనప్పుడు అన్నాడు, ఇది దేవుని మందిరమే కానీ మరి వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని అని అంటాడు, ఇది భయంకరము అని అంటాడు. కాబట్టి దేవుడు భయంకరుడు అయి ఉన్నాడు, ఆయన మందిరం కూడా భయంకరమే. దేవుడు సమాధానకర్త అయినాడు, ఆయన మందిరములు కూడా సమాధానమే. దేవుడు ఆశీర్వదించేవాడు, ఆయన మందిరములు కూడా దేవుడు తన దేవుడు ఆశీర్వదించేవాడే. అయితే దేవుని యొక్క మందిరం అనగా జీవము గల దేవుని సంఘం, మన దేవుడు జీవమైనాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తూ యోహాను రాసినటువంటి సువార్త 14వ ఆలోచనలో నేనే మార్గమును సత్యమును జీవమై ఉన్నాను అని చెప్పాడు. జీవమైన దేవుడు అని ప్రభు. అయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం వైపు వచ్చినప్పుడు ప్రారంభంలో జీవవాక్యమును కూర్చుంది అని మాట రాయబడింది. జీవవాక్యమును కూర్చుంది. జీవగల దేవుడు తన జీవవాక్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎక్కడ? జీవగల దేవుని సంఘములో అనుగ్రహిస్తున్నాడు. జీవవాక్యముల గురించి అపోస్తల కార్యములు మనం గమనించినట్లయితే అరణ్యంలో ఉన్నటువంటి ఆ సంఘానికి తెలియజేస్తూ అన్నాడు కదా. ఇక్కడ అపోస్తల కార్యములు మనం గమనించినట్లయితే ఇక భాగంలో అక్కడ జీవవాక్యాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆ యొక్క అరణ్యంలో ఉన్నటువంటి దేవుని యొక్క సంఘం, అక్కడ సంఘంలో దేవుని యొక్క వాక్యం ఇచ్చినప్పటికీ ఆ యొక్క మోషే ఏ విధంగా పొంది ఉన్నాడో, ఆ విషయాలు ఏ విధంగా తెలియజేస్తున్నాడో ఆ సంఘం గురించి రాయబడుతూ వచ్చింది. లేదా ఇలా ఉంటుండగా ఈ జీవన దేవుని సంఘంలో జనుల ప్రవర్తన. ఎవరి జనులు? దేవుని యొక్క పోలికలో, దేవుని స్వరూపంలో సృష్టించబడ్డ వారు, దేవుని జీవవాయువు ఆత్మ పొంది జీవాత్మగా చేయబడ్డ వారు. అయితే వీరు ఈ లోకంలో దేవుని యొక్క మాటను తిరస్కరించినప్పుడు, దేవుని విరోధంగా పోరాటం చేసినప్పుడు, దేవుని మీదనే తిరుగుబాటు చేసినప్పుడు, దేవుని సేవకుల మీద పెద్దల్ని తిరుగుబాటు చేసినప్పుడు జరిగిన సంఘటన మనం చూస్తాం. అయితే ఆ యొక్క జనులు దేవుని విరోధంగా పాపం చేయడం ద్వారా, దేవుని విరోధంగా వారు ఈ యొక్క అతిక్రమములు జరిగించడం ద్వారా, అపరాధం చేయడం ద్వారా వారు
దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలయ్యారు. దేవుని యొక్క మహిమకు వారు విరోధంగా ఉండడం చేత దేవుని చేత శిక్షించబడటకు కారణమయ్యారు. అంతేకాకుండా నిత్య నరకాగ్నిగుణం అనే ఆ భయంకరమైనటువంటి అగ్నిగుణంలో పడదలబడడానికి సిద్ధపడుతున్నారు. కానీ దేవుడు ఏం చేశాడంటే మత్తయి రాసిన సువార్త 1:7 చూస్తే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించినాక ఆయనకి యేసు అని పేరు పెట్టుకోలేదు అన్నారు. దేవుడు తన పోలికలో తన స్వరూపంలో సృజించి తన యొక్క జీవాయన నరునిలో నాస్తాన్ని ఊది జీవితాత్మగా చేశాడు. ఈ జీవ గలటువంటి ఈ మనుషులు జీవమైనటువంటి దేవుని తిరస్కరించడం ద్వారా, జీవవాక్యాన్ని తిరస్కరించడం ద్వారా, వారి ఇష్టానుసారంగా గొడవలే తప్పి కలిగిపోవడం ద్వారా, వారు భయంకరంగా పరుగుల ద్వారా, వారికి అనేకమైనటువంటి ఇచ్చల చొప్పున నడుచుకోవడం ద్వారా ఈ పాపము పరిపక్వమై మరణాన్ని కట్టి ఉండగా దినమంతమందు దేవుడు ఏం చేశాడంటే తానే స్వయంగా ఈ భూలోకానికి ఆది వార్త దేవుడు శరీరధారిగా వచ్చాడు. శరీరధారి వచ్చినటువంటి ఆ యేసు క్రీస్తు వారు తన ప్రజలు వారి పాపంని ఆయన రక్షించే రక్షకుడుగా వచ్చి ఉన్నాడు. ఇది రక్షకుడైనటువంటి దేవుడు ప్రభు యేసు క్రీస్తు వారు మన్నిమిత్తమై తన స్వరక్తాన్ని కాచి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి వెలుగులో వధించబడినటువంటి ఆ ప్రభు యేసు క్రీస్తు వారు మనల్ని క్షమించి రక్షించి ఉన్నాడు. రక్షించడం కాకుండా తన స్వకీయ సంపాదనగా చేసుకున్నాడు. అయితే యేసు క్రీస్తు ప్రభు ఏం చేశారయ్యా అంటే అపోస్తల కార్యం మనం గమనించినప్పుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో మనం చేర్చాడు. దేవుడు జీవమైనాడు. దేవుడు తన ప్రజలకు జీవనిచ్చాడు. తన జీవ వాక్యము కూడా అనుగ్రహిస్తున్నాడు. దేవుడు ఏం చేశాడంటే తన ప్రజలు ఈ లోకం కట్టు విడిచి తిరుగుతూ ఉంటుండగా గొడవల తోటకు తొలగిపోతూ ఉంటుండగా వాడిని వెదకి రక్షించిన వాడుగా ఉన్నాడు. నశించిన వాడిని రక్షించిన వాడు ఉన్నాడు. అందునిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు తన స్వకీయ సంపాదన చేసుకుని తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో చేర్చాడు. ఇట్టి జీవమైన దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి తన సంఘంలో తన జనులుగా దేవుడి ప్రజలను దేవుడి ప్రజలను పిలబడుతున్న మనం క్రైస్తవులుగా పిలబడుతున్నటువంటి మనము ఎలా ఉన్నారట, జనులు ఎలా ప్రవర్తింపవలనో అది నీకు తెలియని ఈ సంగతి నీకు వాయిస్తున్నానని అపోస్తలుడైనటువంటి యోహాను ఇంకా పౌలు గారు ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి కాపరిగా ఉన్న తిమోతి గారికి రాస్తున్నాడు. ఎందుకంటే ఈ యొక్క సంఘం సత్యములకు స్తంభం. ఈ సంఘం ఆధారంలో సత్యానికి ఈ సత్యములకు స్తంభంలో ఆధారంలో ఇంటూ ఉండగా ఈ జీవుల దేవుడి సంఘంలో జనుల యొక్క ప్రవర్తన గురించి కొన్ని విషయాల గతంలో మనం ధ్యానం చేస్తున్నాం. ఇలా చూడగా జీవుల సంఘానికి మనం చేర్చబడినప్పుడు జీవుల దేవుడి సంఘంలో ఉంటున్నప్పుడు ఏం చేయాలా? వారు అపోస్తల కార్యం 2:42 మీరు అపోస్తల బోధనను సహవాసములను రెట్టవిల్చను ప్రార్థన చేయను ఎడతెగనిది. ఇది నమ్మి బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడిన వారి యొక్క కర్తవ్యం. నమ్మి బాప్తిస్మం పొంది దేవుని సంఘంలో మేము కూడా దేవుని పిల్లలమే అని చెప్పుకుంటున్న వారి యొక్క కర్తవ్యం. క్రైస్తవము అని బయట చెప్పుకుంటున్న వారి యొక్క కర్తవ్యం. మేము విశ్వాసము అని చెప్పుకుంటున్న వారి యొక్క కర్తవ్యం ఏంటంటే వీరి అపోస్తల బోధైంది అలాగే క్రీస్తు బోధైంది దేవుని యొక్క సంఘ సహవాసములను గట్టిమించలేదు, యోగ్యంగా బలుగా చేయటైంది, ప్రార్థన చేయలేదు ఎడతెగకుండా. అంతేకాకుండా ఆ భావంలో కిందికి వచ్చినట్టయితే మీరు తప్పక దేవుని యొక్క ఆలయంలో అనుదినము తప్పక కూడుకుంటూ ఉన్నారు. నమ్మి పాపిస్తున్న వారు సంఘంలో చేర్చబడి అపోస్తల బోధన సహవాసం రొట్టెసి ప్రార్థన చేయడం ఎడతెట్టు ఉంటూ దేవుని యొక్క ఆలయంలో అనుదినము తప్పగా కూడుకునేటువంటి వారుగా ఉండాలి. అనగా కనీసం అనుదినము కూడుకోలేని పరిస్థితిలో ఉంటున్నా సంఘం యొక్క నియామక కూటాలు ఉంటున్నాయి. మనకు సంఘంలో పాటిస్తున్నారు ప్రజలు. ఆ కూటంలోకైనా సరిగ్గా వచ్చేవారుగా ఉండాలి. అనుదినము కూడుకోలేలాగా కనీసం కూడిక కన్నా సమయానికి రావడానికి ప్రయత్నం చేయాలి. ఈ జీవుల దేవుని యొక్క సంఘంలో ఎవరు కూడుకుంటారు? 149 కింద మొదలు చూచాము గత పర్యాయం. భక్తులు కూడుకునేటువంటి ఆ యొక్క దేవుని యొక్క ఆలయంలో ఏముంటుంది? పరిశుద్ధత. ఇది పరిశుద్ధ ఆలయం. ఆ యొక్క సభలో ఎవరెవరు ఉంటారు ఈ సమాజం అంటే? యథార్థవంతుల యొక్క సమాజం ఈ యొక్క సభ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తాం? దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం, దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తాం, దేవుని యొక్క వాక్యాన్ని వింటాం, ఇంటి మొదలు క్రీస్తు యేసుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే గమనించండి స్టూడెంట్స్, ఈ మధ్య కాలంలో నీట్ తర్వాత ఈప్ సెట్ అనేటువంటి జరిగినాయి. ఇంకా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా జరిగాయి.
ముందుగానే ప్రభుత్వం వారు కొన్ని ప్రకటన చేశారు. 1 నిమిషం ఆలస్యమైన లోపలికి పరీక్ష హాల్కి అనుమతించబడదు అని చెప్పారు. అవునా? అలా కొంతమంది మార్గ మధ్యంలో లేట్ అయ్యి, మరికొంతమంది ఇళ్ళలో సిద్ధపాటు లేక, మరికొంతమంది ఏదో ట్రాఫిక్ సమస్య వచ్చో, మరికొందరికి వాహనాలతో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయినా స్పేర్ చేయలేదు. ముందుగానే మనం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి, సమయానికి వెళ్ళాలి, లేకపోతే పరీక్ష రాయడానికి వీలు లేదు. సంవత్సరం అంతా చదివి లేదా కొన్ని సంవత్సరాలుగా సిద్ధపడి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు ఆ సమయానికి వెళ్ళలేకపోతే, పరీక్ష రాయకపోతే ఏం లాభం? అలాగే కొంతమంది ప్రయాణికులు రిజర్వేషన్ చేయించుకుంటుంటారు. తర్వాత సమయానికి వెళ్ళాలి. అది బస్ కావచ్చు, ట్రైన్ కావచ్చు, షిప్ కావచ్చు, ఏరోప్లేన్ కావచ్చు. మనం సమయానికి వెళ్ళకపోతే, వాటి వాహనాలు లేటుకు వస్తే పర్వాలేదు, కానీ ఒక సమయానికి వెళ్ళకపోతే మన తల్లిదండ్రులనే వెళ్ళిపోతూ ఉంటాయి. ఏమవుతుంది? అక్కడే ఉండిపోవాలా? ఈ ప్రయాణం సాగదు. ఎయిర్పోర్ట్లు అంటారు ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, థర్డ్ కాల్, ఫైనల్ కాల్ అని చెప్తూ, సో ఫ్లైట్ ఈజ్ రెడీ టు మూవ్ ఫ్రమ్ దిస్ ప్లేన్. ఈ స్థలం నుండి ఇది వెళ్ళడానికి సిద్ధంగా ఉందని ఫైనల్ కాల్ అని అనౌన్స్ చేస్తారు. ఆ ఫైనల్ కాల్ మీద మనం సిద్ధపడి లోపలి ఫ్లైట్ దగ్గరికి బోర్డు వెళ్ళలేకపోతే నువ్వు అక్కడే ఎయిర్పోర్ట్ ఉంటావు. కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టా, ఫ్లైట్ వెళ్ళిపోతుంది. అలాగే మనము వాక్యం చూసిన రీతిగా 10 మంది కన్యకలు ఉన్నారు. వారందరూ కూడా తమ డ్యూటీలు పట్టుకుని వచ్చారు, వెలుగు కలిగి ఉన్నారు రాత్రి కాల వేళలో. అయితే 5 మంది మాత్రమే వారి డ్యూటీలు వెలుగుతుండగా సిద్ధపాటుతో ఉండి వారు పెళ్లి కుమారుని ఎదురడానికి ఆవశ్యకత లేదా వారికి అవకాశం దొరికింది. మిగిలిన 5 మంది కన్యకలు కూడా వచ్చారు, వెలుగు కలిగి వచ్చారు, డ్యూటీలు పట్టుకుని వచ్చారు, కానీ వారు సిద్ధపాటు లేదు. వారి డ్యూటీలు ఆరిపోసాగాయి. అయ్యా మా అమ్మ మాకు వచ్చి వేయండి, మాకు వచ్చి వేయండి అంటే ఎవరు ఇవ్వలేదు. ఇది మీకు మాకు సరిపోదు, మీరు వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొని రండి అన్నారు. మీరు వెళ్ళారు, కొనుక్కోవడానికి వెళ్ళారు. రాత్రి వచ్చేసరికి పెళ్లి కుమారుడు లాగే వచ్చాడు, తలుపు మూయబడింది. అయ్యా తలుపు కొట్టినప్పుడు కూడా తలుపు తీయబడలేదు. ఎందుకు? మీరెవరో నేను ఎరుగను లేక చెప్పబడింది. అలాగే ఈ దినాలలో కూడా మన యొక్క స్థానిక సంఘంలో లేదా ఇంకా ఎక్కడైనా సరే స్థానిక సంఘాలలో మనము దేవుడు నిర్ణయించినటువంటి లేదా పెద్దల ద్వారా నిర్ణయించినటువంటి ఆరాధన కార్యక్రమం కావచ్చు, బైబిల్ క్లాస్ కావచ్చు, విజ్ఞానం కావచ్చు, సండే స్కూల్ కావచ్చు, యూత్ మీటింగ్ కావచ్చు, స్త్రీల సమాజం కావచ్చు, గృహ కూడికలు కావచ్చు, ఏదైనా ప్రత్యేక కూడికలు కావచ్చు, సమయానికి మనం చేరి రాలేకపోతే, ఒకవేళ విమానంలో వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? ట్రైన్ వెళ్ళినాగా వెళ్ళిపోతుంటే మీరు అలా చూస్తూ ఉంటే ఏం లాభం? పరిగెత్తిన అందరేటువంటి పరిస్థితి. ఇదిగో ఆయన కన్యకల్లాగా వచ్చి తలుపు తట్టాడు, అయ్యా అయ్యా తలుపు తీయని చెప్తూ ఉంటే మీరు ఎవరో నేను ఎదురన్నప్పుడు వచ్చి ఏం లాభం? ప్రియులారా, సిద్ధపాటు. పాత నిబంధనలు చూసినట్లయితే విశ్రాంతి దినం అనేది ఉంది. విశ్రాంతి దినంలో ఏ పని చేయకూడదు, మనుషులు ఏ పని చేయకూడదు, వారికి ఉన్నటువంటి పశువులు కూడా ఏ పని చేయకూడదు. ముందు రోజే సిద్ధపరచు దినం, ముందు రోజే సిద్ధపరచు దినం అని లేఖనం స్పష్టంగా పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోకం నుండి భూలోకాన్ని మన నిమిత్తం వచ్చిన తర్వాత మన పాప పరిహారంతో కలవసంలో చనిపోయిన తర్వాత ఏమైంది తెలుసా? ఆయనను అప్పటికే చీకటి పడ్డది. మరుసటి రోజు విశ్రాంతి దినం, ముందు రోజు సిద్ధపరిచే దినం, సిద్ధపడ కలిగేటువంటి దినం. ఏం చేశారు? ఆయనైతే తీసుకుని వెళ్ళి ఆ కొత్త రాత్రి సమాధిలో ఒక రిచ్ పర్సన్ అరిమతేయోసేపు ఆ యొక్క సమాధిలో పాతి పెట్టారు. కానీ ఈ స్త్రీలు అయితే పురుషులు ఏం చేశారంటే మరుసటి సిద్ధపరిచింది యొక్క విశ్రాంతి దినం కాబట్టి ముందుగా అన్ని సిద్ధపరుచుకున్నారు. ఆదివారం చేశారు కదా, పెద్దల కడనే లేచి మరో చోట ఇంకను తెల్లవారు మునిపే, మరో చోట ఇంకను చీకటి ఉండగానే వారు సిద్ధపరిచినటువంటి వస్తువులు తీసుకొని వారు పరిగెత్తుకుంటూ వారు ఎంతగానో వేడిని పడుతూ వెళ్ళారు, మాట్లాడుకుంటూ వెళ్ళారు. ఆ యొక్క పెద్ద రాత్రి ఉంది కదా సమాధి మీద, అది మన కొరకు ఎవరు తీస్తారు అని వెళ్ళారు. ఏం మాట్లాడే మాట వెళ్ళిపోండి, ఏం కోతులు ఉన్నారా ఏమనుకున్నారు?
వెళ్తూ ఉంటుండగా వారు వెళ్ళారు. ఆయనకి వెళ్ళేసరికి రాయి దొరించబడింది. పరలోకం నుండి ఒక దూత వచ్చి ఆ రాయిని దొరించాడు. సమాధి ఖాళీగా ఉంది. ప్రేత వస్త్రాలు అక్కడ ఉంచబడ్డాయి. ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం ముందుగానే తిరిగి లేచి వెళ్ళాడు. ఎవరు రాకముందే ఆయన లేచి వెళ్ళాడు. ప్రాణం పెట్టడానికి మళ్ళా తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉంది. కాబట్టి జీవపునరుత్థానం నేనే చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు తిరిగి లేచి వెళ్ళారు. మరి అలాగైతే నీవు నేను ఎలాంటి సిద్ధపాటుపై వస్తున్నాం? ఇష్టం వచ్చిన సమయాల్లో వస్తున్నాం. ఇష్టం వచ్చిన సమయాలు వెళ్తే నీ పరీక్షలు రాయగలవా? ఇష్టం వచ్చిన సమయాలను ప్రయాణం చేయాలనుకుంటే నీ యొక్క వాహనం అది నీ కొరకు ఉంటుందా? నీ ఇష్టం వచ్చిన సమయంలో నువ్వు సిద్ధపాటు లేకుండా వెళ్తే బుద్ధిలేని కలిగిన వల్ల నువ్వు వెలపడి ఉండాల్సిందే కదా. అయితే ఈ మాట గురించి ప్రసంగి గ్రంథకర్త అంటున్నాడు 5వ అధ్యాయంలో, మీరు దేవుని మందిరంకు వెళ్ళినప్పుడు మీరు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి, ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి అనే దీనిలో డిసిప్లైన్ అనేటువంటి ఇప్పించబడింది. తర్వాత పంక్చువాలిటీ అనేటువంటిది ఉంది, క్లీనినెస్ అనేటువంటిది ఉంది, పరిశుభ్రత, క్రమశిక్షణ, సమయాన్ని పాటించడం అనేది కూడా దీంట్లో ఉంది. ఇలా దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన ముందుగానే జాగ్రత్తగా చూసుకొని తర్వాత మనలో ప్రవేశించాలి. ఈ మధ్య కాలంలో నేను మా కుమారుడి విషయంలో చోటుకి వెళ్ళినప్పుడు ఆదివారంలో రావడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత అంటున్నారు, ఎవరైనా ఆలస్యం వస్తే బలులు పాల్గొనలేరు. ఇంకొక సంఘం ఏం చెప్పారంటే, ఆలస్యం వస్తే బలుగుడు ఇవ్వరండి అని చెప్పేశారు. ఆరాధన మనవులు మాత్రం అయిపోయినా కూడా వస్తారు. ఇక్కడ సిద్ధపడి అయిపోయిన కదా మనం తెప్పించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది. ఎంత అమానుషమైన చర్య! ఎలాంటి పరిస్థితి ఒకసారి ఆలోచించేయండి. మేము హైదరాబాద్ సంఘం 20 సంవత్సరాల పాటు అక్కడ పరిచయం జరిగించారు. అన్ని కూడికలు రాకపోతే వాళ్ళే ఆరాధన పాల్గొనరు. ప్రతి కూడిక వస్తేనే వాళ్ళు పనులు పాల్గొంటారు. డ్యూటీలు మినహాయించి ఏదైనా లేనటువంటి అనారోగ్య పరిస్థితి ఉంటే తప్ప వారు మామూలు వారు కాదు. అలాంటి వారి ఎక్స్క్యూజ్ వాళ్ళే సిద్ధపడి వచ్చేటువంటి వారు. మరి మన పరిస్థితి ఏంటి? హౌ వీఆర్ బిహేవింగ్, హౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆలయంలో మనం ఎలాగున్నా ఆవిడ ప్రవేశిస్తూ ఉంటున్నాం. కొంచెం ముందుకు రండి. అయితే మీకా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం 10 చదువుతూ అక్కడ ఆగాం. మీకా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం తీయండి. 4వ అధ్యాయం 2వ వచనం అందరూ తీయాలి బైబిల్. కాబట్టి ఆ కాలంలో అన్యులు అనేకులు వచ్చి సీయోను నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవా వాక్కులు బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెలుగుము రండి. ఆయన తన మార్గం విషయం మనకు బోధిస్తూ మనం ఆయన త్రోవలో నడుచుకోవడం అని చెప్పుకుందరు. ఇక్కడ ఒకరికొకరు పులికొల్పుపాటుగా ఉంటున్నారు. ఎవరంట? ఆ కాలంలో అన్యజనులు అనేకులు వచ్చారు. అన్యజనులే, భక్తులు కాదంటే అనేకులే వస్తున్నారు. వారు అనేకులు వచ్చి అంటున్నారు, అయ్యా ఇదిగో సీయోను నుండి ధర్మశాస్త్రం వస్తున్నట్ట, చట్టం. ఈ చట్టం ఎవరికి చట్టము కాదండి. కానీ సీయోను నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు. దేవుడు తన వాక్కును అనగా వాక్యాన్ని, తన మాటల్ని బయలు వెలువజేస్తున్నాడు. కాబట్టి యాకోబు దేవుని మందిరములకు, యెహోవా పర్వతములకు మనం వెలువరండి, మనం వెలువరండి. ఎందుకోసం? వాడు పురుకులపాటు కలిగి వాళ్ళు అంటున్నారు. ఎందుకోసం అంటే ఎక్కడ చూడండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవను నడుచుకున్నాము అని చెప్పుకున్నారు. ఆయన మార్గముల విషయమై దేవుడు మనకు బోధిస్తాడు. మన సొంత మార్గములు కాదు, గొర్రెల వలె త్రోవ తప్పితలు ఏర్పడేటువంటి మార్గాలు కాదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చెప్పినట్టుగా తమకిష్టమైనటువంటి మార్గాలు పోవడం కాదు. దేవుని యొక్క మార్గంలో మనం ఎలా నడుచుకోవాలో బోధించబడుతుంది. దేవుని మార్గము జీవ మార్గం, దేవుని మార్గము మేలుకరమైన మార్గం. దేవుని మార్గంలో మనం ప్రవేశిస్తే తిన్నగా గమ్యాన్ని చేద్దాం. అదే పరలోక రాజ్యం.
కాబట్టి అలాంటి మార్గము విషయమై మనం బోధిస్తారు అక్కడ. ఆయన త్రోవలలో నడుచుకున్నాము, అందుకనే మార్గం సిద్ధపరచడానికి త్రోవను సలామం చేయుడని మనం యేసుక్రీస్తు వారికి ముందుగా పంపబడ్డ దూత అయిన ఆయన అరణ్యంలోకి ఎక్కవేసేటువంటి ప్రవక్త అయినటువంటి బాప్టిస్టు నుంచి యోహాను గారు తెలియజేస్తూ ఉన్నారు. త్రోవను సలామం చేయాలి, ఆయన మార్గాన్ని సిద్ధపరచాలి, ఆయన త్రోవను సలామం చేయాలి. ఎవరు చేయాలి? బయట పొలాలు ఉన్నాయి, గుంతలు లోయలు ఉంటున్నాయి, కరుకు మార్గాలు ఉంటున్నాయి, రాళ్ళు రప్పలు ఉంటాయి, ముళ్ళగట్టెలు ఉంటున్నాయి. మరి వీటన్నిటిని ఎలా సెట్ చేయాలి? మరి మార్గాల్లో మనం వెళ్ళాలి. రైట్, ఇక్కడ ఉంటూ ఉండగా మరి మనం ఏ విధంగా చేయాలో ఇక్కడ మరికొన్ని మార్పులు చూద్దాం. చూడండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను గురించిన జ్ఞానం నాకు సంపాదించుకుందాము రండి, ఆయన అనుసరించండి. దేవుని గురించినటువంటి జ్ఞానం మనం సంపాదించుకోవడానికి దేవుని మందిరానికి వస్తున్నాం. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాం అంటే దేవుని గురించినటువంటి మహాజ్ఞానం మనం కొత్త నిబంధనలో కూడా చూస్తాం. పౌలు గారు రాస్తున్నారు, క్రీస్తును గురించిన మహాజ్ఞానం కలిగిన వారంగా ఉండాలి అని రాస్తాడు. హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఈ దినమున అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నందుటకై ఆయన యొద్దకు వత్తురు. ఈ దినములంతమందు అందరూ చెప్తున్నారు, అంత్య దినాలయ్యా చెప్తున్నారు. అవునా? ఇది కలియుగం అంటున్నారు, ఇది సమాప్తం కాలం అంటున్నారు, ఇది కడవరి కాలం అంటున్నారు, చెడు దినాలు అంటున్నారు, దుర్దినాలు అంటున్నారు, రకరకాల పేరు పెట్టారు వీటికి. అయితే ఈ దినములంతమందు మన అంతము కూడా కాబోతుంది. అయితే ఆనాడు వారు ఎలా ఉన్నారట? భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము పొందుటకై దేవుని యొద్దకు వస్తున్నారు. భయభక్తులు కలిగి దేవుని సన్నిధానికి రావాలి, భయభక్తులు కలిగి దేవుని సన్నిధానంలో కూర్చోవాలి, భయభక్తులు కలిగి ప్రభు యొక్క అనుగ్రహం పొందే వారిలో ఉండాలి. ఈ అనుగ్రహము, దేవుని అనుగ్రహం పొందకపోతే సాతాను యొక్క యుక్తులలో, సాతాను యొక్క చిక్కులలో ఉంటారు. తర్వాత చాలా కష్టతరంగా ఉంటుంది బ్రతుకు, సంసారం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంటుంది. సహవాసాలు బయట సమాజంలో ఎక్కడికి వెళ్ళినా నీకు ఎదురు దెబ్బలే తగులుతూ ఉంటాయి. కారణం ఏంటంటే దేవుని యొక్క అనుగ్రహం లేదు. ఆనాడు కన్యకైనటువంటి మరియ పరిశుద్ధాత్మల గర్భంలో వచ్చినప్పుడు ఆమె దేవుని యొక్క అనుగ్రహం పొందింది. యోసేపు వెళ్ళాలనుకున్నప్పుడు దేవుడు తనకు అనుగ్రహం అనుగ్రహించి ఉన్నాడు. ఇలా లేఖనాలు చెప్పుకుంటూ పోతున్నట్లయితే అనేక మంది దేవుని అనుగ్రహం పొందిన భక్తులు లేఖనాలు ఉన్నారు. మరి దేవుడి యొక్క అనుగ్రహం పొందుతున్నామా లేదా అనేది మనం ఆలోచన చేయాలి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం చూడండి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి దగ్గరకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపతిగా యెహోవాను వెదకుటకును మనము పోవడము రండి అని చెప్పగా వారు మేమును వత్తుమందురు. ఈ ఒక పట్టణపు వారు మరొక పట్టణపు వారితో చెప్తున్నారు. ఎవరెవరు చెప్తున్నారు? పట్టుకొచ్చారు. ఆలస్యము చేయక, ఆలస్యం అమృత విషయం. పెద్దల సాగుగా మనం వింటాం, ఆలస్యం అమృత విషయం. ఇది చూడండి, ఆలస్యము చేయక ఏం చేయాలంట? దేవుడి కోపం రగులుకుంటూ ఉంది, దేవుడి యొక్క ఉగ్రత పుచ్చి ఉన్నది, శిక్ష అనేటువంటిది సిద్ధపరచబడి ఉన్నది. కాబట్టి వీటిని పోగొట్టుకోవాలంటే మనం దేవుడిని శాంతిపరచాలి. అందుకే యెహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపతి యెహోవాను వెదకుటకును దేవుని శాంతిపరచాలి. దేవుని శాంతిపరచడానికి కోసం ఆ దినాల్లో ఏం చేశారు? నైవేద్యాలు చూస్తే దహనం అర్పించేవారు, నైవేద్యములు అర్పించేవారు, సమాధానం అర్పించేవారు, పాప ప్రాచితార్థములు అర్పించేవారు, అపరాధ పరిహారార్థములు అర్పించేవారు. ఎన్ని మొదలు అర్పించినా వారి దేవుని శాంతింపలేకపోయారు, వారు మేలు పొందలేకపోయారు. ఈ దినాల్లో కూడా కొందరు ఏం చేస్తున్నారంటే గుళ్ళు పట్టించుకుంటారు, తీర్థయాత్రకు వెళ్తారు, ఉపవాసాలు ఉంటారు, ఏ చేసి ప్రార్థన చేస్తారు, కానీ దేవుని శాంతి పరచలేకపోతున్నారు. కారణం హృదయం అనేది మార్పు చెందకపోతే, నూతన హృదయం లేకపోతే, ఈ మనస్సు అనేది మనసు పొందకపోతే, ఈ మనిషి కొత్త జీవితం లేదా కొత్తగా జన్మించకపోతే అది చాలా కష్టం.
కాబట్టి యెహోవాను శాంతి పరచాలంటే నువ్వు కానుకలేస్తే, దశ భావిస్తే, ప్రత్యేక కానుకలేస్తే, దేవుడి మందిరానికి వచ్చి వెళ్తే కొద్దిసేపు అయినా దేవుడి మంది కూర్చుంటే దేవుడు శాంతి పరుస్తామని అనుకుంటున్నారేమో. కానీ కానే కాదు. దేవుని శాంతి పరచాలంటే ప్రభుత్వం నా శాంతిని మీకు అనుకూలం చేస్తున్నాను యేసు చెప్పాడు. ఆ శాంతిని మనం పొందాలంటే ఆ యొక్క శాంతిని మనం కలిగి దేవుని మనం శాంతి పరచాలి అంటే విరిగిన నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలిది. యోగ్యంగా బలులో చేయవేయటం దేవునికి ఇష్టమైనటువంటిది. మనం చేసేటువంటి ప్రతి పరిస్థితులు కూడా దేవుని మహిమపరిచేదిగా ఉన్నట్లయితేనే శాంతిపరచడం. కానీ సౌలు ఆయన తన యొక్క పరాక్రమం బట్టి, తనకున్నటువంటి ఆ యొక్క బలము బట్టి, శౌర్యాన్ని బట్టి తను అనుకున్నాడు. కొంత ఆలస్యమైన జరిగింది ఆ సమయంలో. కొంత ఎవరు తాగుతున్నటువంటి దీర్ఘదర్శనటువంటి సమయం రావడం. కానీ ఏం చేశాడు? తనకు తానుగా ఏం చేశాడంటే బలర్పించాలని అనుకుంటున్నాడు. బలర్పించేశాడు ఒక సందర్భం. ఇంకో సందర్భంలో ఏం చేశాడంటే దేవుడు అమాయకులందరినీ బొత్తిగా నశింపజేయమన్నాడు. స్త్రీలనేమి, పురుషులని, అవసరమని, బాలబాలికల వారి కష్టంలో అన్నిటినీ బొత్తిగా నాశనం చేయమని చెప్పాడు. కానీ చేయాల ఏం చేశాడు? ఒకటి శ్రేష్టమైనటువంటి మనిషి వాటిని కోపట్టి వాటిని వచ్చాడు. సమయంలో వచ్చి అడిగితే ఉన్నాడు, అది దేవుడి కోసం బలిపించాలన్నాడు. దేవుడు శాంతిస్తాడా? ఇలా పలు పర్యాయాల్లో ఎప్పుడైతే దేవునికి విరోధంగా, దేవునికి సేవకు విరోధంగా ఆయన కూరుకున్నాడో ఏమైంది తెలుసా? దేవుని యొక్క ప్రభావతల నుండి తొలగిపోయింది. మనకున్న ధన సంపత్తిని బట్టి, ఆయుధ సంపత్తిని బట్టి, మన అందబలాన్ని బట్టి, మనకున్నటువంటి చదువును బట్టి, మనకున్న అందాన్ని బట్టి, మనకున్నటువంటి ఆయా రీతిని బట్టి సౌలు అనే ఒకవేళ ప్రవర్తించినట్లయితే అది దేవుని మాత్రం శాంతింపజేయలేదు, దేవుడు సంతోషపరచలేదు. తద్వారా మనలో నుండి దేవుని యొక్క ప్రభావం వెళ్ళిపోతుంది. ఆ పిమ్మట భయంకరమైనటువంటి ఉగ్రత పాత్రం అవుతా నీ స్థానం, సౌలు స్థానంలో దేవుడు ఏం చేశాడు? సమూయేలు ప్రవక్తను పంపించి, తన సేవకుడైనటువంటి దీర్ఘదర్శనమైనటువంటి సమూయేలు పంపించి, సౌలు బ్రతికుండగానే, సౌలు రాజుగా ఉండగానే, సౌలు రాజ్యం ఏలుతుండగానే ఇగో గొర్రెలతో ఆస్తున్నటువంటి దావీదుని ఏర్పాటు చేయించాడు, అభిషేకం చేశాడు. లేదా దేవుని యొక్క అనుగ్రహం పొందడానికి, దేవుని శాంతి పరచడానికి, సైన్యంలో యెహోవాను వెలకడానికి మనం పోవడం రండి అన్నాడు. దేవుని వెలకడానికి మనం వెళ్ళాలి. ఎందుకు? దేవుడు సృష్టికర్త ఉన్నాడు, దేవుడు జీవమై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. ఇదిగో దేవుడు తన యొక్క మార్గాన్ని తెలియజేసేవాడు, తన జీవవాక్కులు మనకు తెలియజేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. కనుక ఆయన వెలకడానికి వెళ్ళాలి. కీర్తన గ్రంథం చూస్తే యెహోవాను వెలుకుడి, ఆయన యొక్క బలము వెలుకుడి, ఆయన సన్నిధి వెలుకుడి అంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మత్తయి రాసిన సువార్త చెప్తున్నాడు. ఏమన్నాడు? దేవుని రాజ్యమును ఆయన నీతిని మొట్టమొదటి వెతకాలట. ఏం వెతకాలి? దేవుని యొక్క రాజ్యమును, దేవుని యొక్క నీతిని మనం వెతకాలి. అంటే మన లైఫ్ లో, మన జీవితంలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నా ఒకసారి ఆలోచించాలి. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నా ఒకసారి ఆలోచించాలి. We have to give the first priority to God, and as well as we have to give the first priority to the righteousness of God. Then we have to give the priority to the temple of God. దేవుడికి, ఆయన నీతికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయన యొక్క సన్నిధానానికి లేదా పరిశుద్ధ ఆలయం, దేవుడి యొక్క సంఘానికి మనం జరగడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఉండాలి. అయితే అక్కడ వెళ్తున్నప్పుడు వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి? స్తుతిస్తుంటాం, ఆరాధిస్తుంటాం. మీరు గమనించండి, ఇక బల మీద ఉంచబడ్డాయి. యేసుక్రీస్తు వారి యొక్క శరీరం ఉంచబడింది. ఈ తయారు చేయడంలో ఇంట్లో మీరు చాలా రొట్టె తినవచ్చేమో, చపాతీ తినవచ్చేమో, మటన్తో చికెన్ తినవచ్చేమో, కానీ ఇది ప్రభు యొక్క శరీరంగా సిద్ధపరచబడి ఉన్నది. శుభ్రంగా స్నానం చేసి కట్టుకొని ప్రార్థన పూర్వకంగా సిద్ధపరిచేటువంటి రొట్టె ఇది. అలాగే శుభ్రంగా స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి, అంటే కొత్తగా కాదు, శుభ్రమైనటువంటి వస్త్రాలు, దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరిచేటువంటి పాత్ర అది. తర్వాత మనం చూసినట్లయితే ఆడనప్పుడు మనం చూస్తాం. మొట్టమొదట రొట్టె విడవబడుతుంది, ఆ తర్వాత రసపాత్ర పంచబడుతుంది, ఆ పిమ్మట ఆ రసపాత్ర స్థుతి చెల్లించాక ఆ యొక్క గ్లాసులు పోస్తాం.
అది ఆర్డర్లో వాటి రెడ్డి పెడతారు, తర్వాత ఆ యొక్క రసపాత్ర పెట్టారు, ఆ తర్వాత గ్లాసు పెడతారు, పంపుతారు, ఆ తర్వాత మనం కాలువలు సమర్పిస్తాం. అందుకని ఆ చివర ఉంటుంది ఒక ఆర్డర్ అది. అయితే మనము ఇక్కడ చేరు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? లేదా మన గమనించినట్లయితే లేఖనాల్లో పేతురు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయము 20-22 వచనాలు, 10వ అధ్యాయం 14-22 వచనాలు చూసినట్లయితే ప్రభు పాత్రలను దైవ పాత్రలను రెండింటిలో పాల్గొనకూడదని తెలియదు. డైరెక్ట్ గా నేను మీకు చెప్తున్నాను. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడికి వచ్చి ప్రభు పాత్రలో పాల్గొంటున్నారు, బయటికి వెళ్ళి దయ్యంలో పాత్రలో కూడా పాల్గొంటారు. ఏమి చేయలేదు. మనం పలానా ప్రొఫెషన్లో ఉన్నాంలే, మనం పలానా పరిస్థితిలో ఉన్నాంలే, పాల్గొనకపోతే ఏమనుకుంటారో ఏమో, ఇక్కడ ఏమనుకుంటారో ఏమో ఇక్కడ వాళ్ళు పాల్గొంటారు, అక్కడ ఏమనుకుంటారో ఏమో అక్కడ పాల్గొంటారు. కానీ ప్రభు పాత్రలో దైవ పాత్రలో రెండింటిలో పాల్గొనేటువంటి వారికి దేవుని యొక్క సముఖమునందు పరలోక రాజ్యంలో స్థానం లేదు. ఎందుకంటే చెప్పండి, బైబిల్ చెప్తుంది ఆ మాట. మరికొందరు చేస్తున్నారు, కాడులు పెడతారు, ఇక్కడ బొగ్గల మీద పెడతారు, కారు పాదాల మధ్య పెడతారు, కొందరు చేతులకు కాయలు వేసుకుంటారు, తాళ్ళు పెట్టుకుంటారు, కాళ్ళ దగ్గర తాళ్ళు పెట్టుకుంటుంటారు, కొంతమంది ఖైదీలు వేసుకుంటున్నారు, కొంతమంది సిగరెట్ తాగుతున్నారు, మరికొందరు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు, తిట్టుబోతులు తాగుబోతులు ఉంటున్నారు, మరికొందరు బయట పరిస్థితులు ఉంటున్నారు, చాడీలు చెప్తున్నారు, బయటటువంటి మోసాలు చేస్తున్నారు, బయట కింద వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు, ఇంకా అంతేకాకుండా లంచాలు పుచ్చుకుంటున్నారు. అలాంటి వారి పదవిలో పాల్గొంటే అది వారికి ఏమాత్రము క్షేమకరం కాదు, వారికి ఏమాత్రం ఆశీర్వాదకరం కాదు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం లేఖనాలు చెప్పబడింది. అలాంటి నీతిమంతుని యొక్క పరిశుద్ధ రక్తము ప్రోక్షించబడగా, అలాంటి నీతిమంతుని యొక్క శరీరం మనకు నలబెట్టబడగా, ఆయన జ్ఞాపకం చేసుకుంటే పాల్గొంటున్నప్పుడు ఇవన్నీ జరిగించి పాల్గొంటే మీకు మీరే శిక్షావిధులు. ఎవరికి వాళ్ళు కొని తెచ్చుకున్నట్లెక్క. మీరు బలహీనులు, రోగులు అనే మాట మనకు రాయబడుతుంది. ఇంకా అదే కంటి కనిపించకుండా బయట శిక్షావిధి ఉంది. చివరికి మరణం నిత్య నరకం అనేది ఉంటుంది, కొంచెం ఉంది. కాబట్టి పిల్లరా, ఏదో నేను రక్షణ తీర్మానం చేశాను, ఏదో బాప్తిస్మం పొందాను, సంఘానికి వస్తున్నాను, నేను బలలో పాల్గొంటున్నాను అంటే సరిపోదు. జనుల యొక్క ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మనం ఇది భయంకరమైన స్థానం అని యాకోబు అక్కడ అన్నాడు. భయంకరుడైన దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ స్థానానికి వచ్చినప్పుడు మనం దేవుని ఎందుకు భయము భక్తి లేకుండా ఇష్టానుసారం అంటే కష్టం. రొట్టెకొంత స్థితులు తెలుస్తారు. పాల్గొంటూ ఉన్నప్పుడు దిక్కులు చూడటం కాదు, మాట్లాడటం కాదు, బలలో పాత్రలో పాల్గొనడం, యాక్టలు వేయటం కాదు, అటు ఇటు మనం చూడటం, మెసేజ్ పెట్టుకోవడం కాదు, ఫోన్ మాట్లాడుకోవడం కాదు, ఫేస్బుక్ వాట్సాప్ చేయడం కాదు, ఇన్స్టాగ్రామ్లు లేదా ఇంకోటి ఏదైనా చేయడం కాదు. ఇది దేవుడి మందిరం. పెద్దలు చూడలేదు, ఇంకొక చూడలేదు అనుకోవచ్చు. దేవుడు ఆయన సర్వమును చూస్తున్న దేవుడు, ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. నీవు నేను ఎవరో ఆయనకు తెలుసు, మనం ఏమేమి ఎక్కడెక్కడ చేస్తున్నావో ఆయనకు తెలుసు. కానీ దేవుడి సన్నిధానానికి వచ్చినప్పుడు సీయోనులో మౌనంగా స్తుతి చెల్లించునే రాయబడింది. దేవుని యొక్క మందిరంలో మౌనంగా ఉండి స్తుతి చెల్లించాలి, ఆయన మహిమపరచాలి. తర్వాత మనం ఇంకోటి గమనించాలి. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు సంతలో కూరగాయలు ఎక్కడంటే అక్కడ పెట్టాలి, ఏదంటే అట్లా ఇటువంటి కూర్చుంటారు. కానీ యేసుక్రీస్తు వారిని కొండ మీద ప్రసంగం చేసినప్పుడు తర్వాత అన్నాడు, వాడిని పంక్తులుగా కూర్చోబెట్టండి అన్నాడు. పంక్తులుగా అంటే సరిగ్గా లైన్లో కూర్చోబెట్టండి అన్నాడు. మీరే వారిని ఆహారం పంచి పెట్టండి అన్నాడు. అందులో స్ట్రిక్ట్ బ్రదర్ అని ఒకటి ఉంటుంది. ఇది బ్రదరే. మరి ఏం చేస్తారంటే ఖండితంగా చెప్తారు, లే బయటలో చెప్తారు, లే అక్కడ నుంచి కూర్చున్నా తిరిగిపోతారు, లైన్లో కూర్చోాలా, ఇలా కూర్చున్నా తిన్నా కనపడాలా, ఇలా చూస్తున్నా తిన్నా కనపడాలి. ఎందుకు తెలుసా? అది క్రమశిక్షణ గుర్తు. ఎందుకు తెలుసా? ఆరాధన అందించడానికి, పాత్ర అందించడానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకు మాట్లాడకూడదు, నవ్వకూడదు, అటు కూర్చోడకూడదు అంటే బలంలో పాల్గొనే వారికి మనం అభ్యంతరం కలిగించకూడదు. మనం ఇది దేవుని గణపరిచేది, ప్రభువును ఆరాధించేది,
స్తుతించేది, హృదయం చెల్లించేటువంటి సమయం, ఈ కొద్ది యేసుకి జ్ఞాపకం చేసిన సమయం. కాబట్టి దోసలు లేదా ఇంకోటి కూడా పడుకోలేదు. కాబట్టి క్రమశిక్షణ అనేది అవసరం. అక్కడ పిల్లల మీద ఉంది. చాలాసార్లు మీరు చదువుతూనే ఉంటారులే, అది మా కాదు అనుకుంటారు. అందరికీ రాయబడి, నాకైనా నీకే మా అందరికీ రాయబడి, మనందరికీ కూడా చేయవలసి అనుకుంటున్నాం. సమయాన్ని బట్టి మనం కొంచెం ముందుకెళ్దాం. ఈ భాగం మనం చూసినట్లయితే గత పర్యాలు చూసాం, మీరు ఒకరికొకరు వందనములు చెప్పుకోండి అని కదా. వందలు చెప్పుకోవాలి. వందలు చెప్పుకున్నప్పుడు ఎలాగా? మనస్ఫూర్తి చెప్పండి, ప్రేమతో చెప్పండి. ఒకరికొకరు ఉన్నా ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ ఉన్నా చెప్తాడండి. వచ్చేదే వారానికి ఒకసారి కొంతమంది, లేదా ఒక 2-3 పర్యాలు బైబిల్ క్లాస్ విజ్ఞానం రావచ్చు. అంటే అక్కడ ఉండి ఇక్కడ దిక్కులు చూసుకోవడం, నాకు వచ్చి పెడతాలు లేకపోవడం, అహాన్ని తొలగించుకోవాలి. అందుకే శరీరాశ, నేత్రాశ, జీవడం ఉంది, ప్రేమించవద్దు అని అన్నాడు. వాటిని కలిగి ఉండవద్దు అని లేఖ చెప్తున్నాడు. నాశనం ముందు గర్వము నడుచును అంటున్నాడు. కాబట్టి మనమే స్వయంగా పక్క వాళ్ళకి కనబడగానే వందలు చెప్పండి, షేక్ ఇవ్వండి, వందలు చెప్పండి. వాళ్ళు పెద్దలు కూడా ఒకసారి చెప్తున్నారు, లేదు చదవం లేదు. ఆదివారం ఒకసారి వస్తారు, చదవం లేదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఇష్టానుసార సమయం రాకుండా కరెక్ట్గా కానుకలకు ప్రార్థన చేసి కూడా వెళ్ళిపోతున్నారు. మీకు ఈ విషయాన్ని గురించి గతంలో చెప్పారు. ఇస్కరియోతు యూద పస్కా భుజించే సమయంలో ఉండి లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి అతను ఏం ప్రవేశించారు? సాతానుడు అతనిలో ప్రవేశించను రాయుడు. తర్వాత ఏం జరిగిందండి? ఇవో లోకస్తులైనటువంటి ఆ మతపెద్దలతోటి, ఆ శాస్త్రులతోటి, వేషాలతోటి, ఆ యొక్క పరిశీలతోటి ఒప్పందం చేస్తున్నాడు. యేసు ప్రభుని ఇస్తే నేను అప్పగిస్తాను, ఇదిగో యేసు ప్రభుని పట్టుకోవాలంటే నేను గుర్తు చెప్తానని చెప్పేశాడు. ఈరోజు ఎవరయ్యా చేసే పనులంటే వేషగాళ్ళు, శాస్త్రులు లాంటి వాళ్ళు, మతపెద్దలు లాంటి వాళ్ళే, సద్దుకులు లాంటి వాళ్ళు పనులు చేస్తున్నారు. ఇస్కరియోతు లాంటి వారే ప్రభుని అప్పగిస్తా ఉన్నారు. ప్రభు సంఘాన్ని, ప్రభు యొక్క సేవకు అప్పగిస్తున్నారు. ప్రభు నమ్మేటువంటి విశ్వాసులు ఎవరైతే నమ్మకం కాదు వాటి వారిని అప్పగిస్తూ ఉంటున్నారు. ఎవరో కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వేసే తాయిలాలకి, వాళ్ళు తాగే తాపుకి, అది తాగడానికి ఏదైనా ఇచ్చినా, తిండి పెడితే, హోటల్లో తీసుకెళ్తే ఏం చేస్తారంటే మొత్తం చెప్పేస్తారు. సంఘంలో ఎన్ని సేవకులు ఎట్లా పట్టుకోవాలో, ఎలా చంపాలో తెలియజేస్తారు. ఏ విధంగా ఇక్కడ విశ్వాసం తొలగించాలో తెలియజేస్తారు. ఎలాగైనా భయప్రాంతం చేయాలో, ఎలా దౌడం చేయాలో తెలియజేస్తారు. అప్పగించేటువంటి ఇద్దరాలు ఉన్నారు. ఇక్కడ నుంచి ఎవరైతే లేచారో వారు ఎందుకు వెళ్తున్నారో, ఎక్కడ ఉంటున్నారో, ఏం చేస్తున్నారో ఎప్పుడైనా తల్లిదండ్రులు కానీ వారి తోబుట్టులు కానీ ఆలోచన చేశారా? ఖచ్చితంగా ఏదో ఒక బలహీనతలో ఉన్నారని అర్థమవుతుంది. ఖచ్చితంగా వాడు సాతాను ప్రవేశించాడు, వాడిని లేపి మరి తీసుకుని వెళ్ళిపోయాడని అర్థమవుతుంది. ఇస్కరియోతు యోహాను తీసుకెళ్తున్నారు. ఇస్కరియోతు యూదాలాగా తయారైపోతున్నారు. క్రమము తప్పకుండా కొంతమంది వెళ్ళిపోతున్నారు, పక్క వారిని తట్టి లేపుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆ యొక్క అపవాది వారి దూతలు కూడా ఏమయ్యారు? పరలోకం నుండి పాతాళ మూలకు పడతోనే పడ్డారు. కాబట్టి ఒక్కరు పోవడానికి ఇష్టం లేదు. తన దూతలు కూడా తన వెంట పట్టుకొని వెళ్ళాడు. వారు ఆ యూదా పత్రికలో చెప్పబడిగా వారు కఠిన చేయగల బిలంలో బంధించబడి బద్ధము చేయబడి ఉన్నారు. సో ఇలాంటి ప్రజలందరూ కూడా దేనికోసం అయ్యా అంటే వారు బయటికి వెళ్ళబడి సాధారణ ఊళ్ళో చిక్కుకొని వారు అపవాది దూతల వలె ఒకరినొకరు ఏం చేశారంటే సాతాను యొక్క వలలో చిక్కుని వారు బంధించబడ్డారు. పాపముల చేత బంధించబడ్డారు, బలహీనత చేత బంధించబడ్డారు, ఆయన అతిక్రమం చేత బంధించబడ్డారు. దేవుని యొక్క శాపానికి గురయ్యారు, శిక్షానికి గురి కాబోతున్నారు. ఆ యొక్క నిత్య కార్మికుడానికి వారు పాత్రలు కాబోతున్నారు. ఏమండి, మీరు అనొచ్చు, ఎవరి వారి మనస్సాక్షి తెలుస్తుంది, ఎవరి అంతరాత్మ వారు తెలుస్తుంది. పరిశుద్ధాత్ముడు మనం బోధిస్తుంటాడు, హెచ్చరిస్తుంటాడు. దేవుని యొక్క వాక్యం మనం బోధిస్తబడుతుంది, హెచ్చరించబడుతుంది, హెచ్చరిస్తుండగా మనం సరిదిద్దుకోవాలని ఉంటే పర్వాలేదు. కానీ నేనైనా నీవైనా ఎవరైనా సరే సరైనటువంటి రీతిలో లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదం బదులుగా శాపము
జీవనం బదులుగా మరణము, ఇదిగో ఆ యొక్క మేలు బదులుగా కీడు వస్తూ ఉంటుంది. దేవుని శాంతించడం బదులుగా దేవునికి ఉగ్రత కుమ్మరించబడుతుంది, కోపం రగులుకుంటూ ఉంటుంది. దయచేసి పిల్లలు గమనించండి. ఆదివారం ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారో గమనించండి. ఆదివారం వచ్చిన వాడు బయట క్లాస్కి ఆ యొక్క విద్యార్థులు ఎంతమంది వస్తున్నారో రావడం ఒకసారి ఆలోచన చేయండి. పెద్దల గురించి చెప్పబడింది ఇందాకనే, గవర్నర్స్ గురించి చెప్పారు పెద్దలు. మీరు రాకపోతే ఏమన్నారు చెప్పండి, ఆపేస్తారు. ఎందుకు? అది ఎవరుస్తున్నారా? తల్లురా దయచేసేయండి. మీ యొక్క ఎవరి బిడ్డలు ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో ఆలోచించండి. మీరు మీ పిల్లలు టీవీలకు సీరియల్లకు అతుక్కుపోయి ఉన్నారా? లేదా మీ పిల్లలు బయట ఎక్కడో సంచారం చేస్తున్నారా? ఆ సమయంలో ఎక్కడో ఆటలాడుతూ ఉన్నారా? స్నేహితులతో కలిసి తిరుగుతున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. మీ పిల్లలు సండే స్కూల్ రాకుండా ఎలాంటి పరిస్థితులు ఉన్నారో ఆలోచన చేయండి. అలా ఉంటూ ఉన్నట్లయితే తల్లిదండ్రులకు క్షేమం కాదు. అంటారు, నువ్వు పుట్టకున్నా బాగున్నా బాబు అని అంటారు. అమ్మ ఎందుకు నాకు తలనొప్పు తెచ్చావని అంటారు తల్లులు. ఒకసారి అంటారు, నువ్వన్నా చచ్చిపోయినా నేనే చచ్చిపోతా అని అంటారు. ఎందుకు? బాల్య దినములైంది వారికి క్రమశిక్షణ నేర్పకూడదు. బాలుడు ఎప్పుడు వారికి ఏం చేయాలా? బోధించాలి. మొక్క వంగది మానయి వంగదు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇలా మనము జాగ్రత్తగా ఉండాలి, మన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఎవరుస్తున్నారా? దయచేసి గమనించండి. ఈ లోకము భయంకర నగంతో ఉంది. ఇది రంగుల వయంగా ఉంటుంది. పరిస్థితులు నిన్ను అనేక రీతులుగా మభ్య పెట్టవచ్చు, నేను ఈడ్చుకుని పోవడానికి సిద్ధంగా ఉండొచ్చు. సాతానుడు ఎవరి మీద నన్ను గరిసిమోలు ఉంటూ ఉన్నాడు, మాయా వేషం వేసుకున్నాడు, దుఃఖ వేషం వేసుకున్నాడు. రైట్. అయితే మనం ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండాలి. యాకోబు పత్రిక 4:7 దేవునికి లోబడింది, అపవాది ఎదిరించింది, అప్పుడు వాడి మీద నుండి ఈ భయభక్తులు అనేది దేవునికి లోబడటం ఎప్పుడు జరుగుతుంది? దేవుని యొక్క వాక్యం ప్రతిరోజు చక్కగా చదువుతూ వింటూ, దేవుని సంధానం చేరి వచ్చి బోధించబడిన విషయాలు వింటూ, దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితాలను అనుభవించుకుంటే తప్ప మన సాధ్యం కాదు. దేవుని యొక్క వాక్యం ఖడ్గం అని రాయబడింది, దేవుని యొక్క వాక్యం బలం అని రాయబడింది, దేవుని యొక్క వాక్యం సజీవమైనది రాయబడింది, దేవుని యొక్క వాక్యం 2 అంచుల పదులు కలిగినటువంటి రాయబడింది. కానీ ఈ వాక్య ఖడ్గం అనేది మన చేతిలో ఉంటే తప్ప, దేవుని యొక్క వాక్య క్రీస్తు వాక్యం హృదయం సమృద్ధిగా నిసంపజేయడాడు. దేవుని యొక్క వాక్య సమృద్ధిగా మన హృదయంలో ఉంటే తప్ప, దేవుని యొక్క మాట మన నోట ఉంటే తప్ప వారిని జయించలేము. మన మాట, దేవుని మాట మన నోట లేకపోతే మన నోట నుంచి ఏమొస్తాయి? అబద్ధాలు, బూతులు, రకరకాల మాటలు వస్తాయి. యుక్తి కృత్యం ప్రవర్తిస్తారు. దేవుని యొక్క వాక్యం హృదయంలో, క్రీస్తు వాక్యం జీవన వాక్యం హృదయంలో నిండి ఉండకపోతే ఏమవుతుంది? హృదయంలో నిండి దాని నుండి నోరు పలుకుతుంది. అవి దేవుని వాక్యం నింపబడితే దేవుని మాటలు వస్తాయి, లేకపోతే వస్తాయి అబ్బో రాకుండా అన్ని వస్తాయి. కాబట్టి వాటి విషయం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడండి. మార్క్స్ వార్త 11:3 నేను ముగిస్తున్నాను. ప్రభుత్వ మరొకసారి 3వ పర్యాయం దాన్ని ధ్యానం చేద్దాం. మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడుడి, శాస్త్రుల గురించి జాగ్రత్త పడుడి, పరిచయుల గురించి జాగ్రత్త పడుడి అని రాయబడి, కుక్కల గురించి జాగ్రత్త పడుడి, అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త పడుడి, విగ్రహారాధన గురించి జాగ్రత్త పడి అంటున్నాడు. జాగ్రత్త జాగ్రత్త. ప్రయాణం చేసినప్పుడు పరీక్ష రాసినప్పుడు జాగ్రత్తమ్మా, జాగ్రత్త నాయన, జాగ్రత్త పోయిరా అని అంటాడు. ఎందుకు? జరగకూడదు చాలా జరుగుతున్నాయి. జాగ్రత్త వహించాలి. మన విషయం మనం జాగ్రత్త వహించాలి. మనకున్నటువంటి లగేజ్ విషయంలో మనం జాగ్రత్త వహించాలి. అట్లాగే మన జీవితం, మన కుటుంబ విషయమై మనం జాగ్రత్త వహించాలి. మన భక్తి విషయమై, మన ఆత్మీయ జీవితం విషయమై మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మేము గురించి మీరే జాగ్రత్త పడుతుంది. కాబట్టి జీవం గల దేవుని యొక్క సంఘములో జనులుగా, దేవుని ప్రజలుగా చేయవలసిన మనం మన యొక్క ప్రవర్తన దేవునికి మహిమ తెచ్చేదిగా, దేవుని సంతోషపరిచేదిగా, క్రీస్తు యేసు వారు గణపరచబడినట్లుగా ఉండాలి. సంఘానికి అనగా పెద్దలకైతే, సేవకులైతే మేము ఆత్మీయులైనటువంటి వారికి సంతోషం కలిగించేదిగా ఉండాలి. మన యొక్క ప్రవర్తన దేవునికి ఇంపుగా, పరిమళ సువాసనగా ఉండాలి. ఇక్కడ మనం ఏమనుకోకపోయినా, మనం ఎవరికి తెలియదు అనుకున్నా బయట చెలరేగుతూనే ఉంటుంది. అంత లెక్క ప్రకటించబడతా ఉంటుంది.
ఇళ్ళలో ఉంటూ ప్రయాణించడం తెలిసిపోతా ఉంది, బంధువులు స్నేహితులు తెలియబడుతుంది, ఇరువురు వారి మధ్య తెలియబడుతుంది, సంఘంలో తెలిసిపోతా ఉంది, సమాజంలో తెలిసిపోతుంది, అన్యులు కూడా తెలుసుకుంటున్నారు విషయాలు. అయ్యో చిచ్చా అనిపిస్తున్నావా అనుకుంటున్నావా? కానీ మనం ఎలా ఉన్నారంటే, ఇదిగో ఫలానా వ్యక్తి దేవుని బిడ్డ, నిజమైన క్రైస్తవు, ఫలానా వ్యక్తి ఫలానా సంఘానికి చెందినటువంటి విశ్వాసి, ఫలానా వ్యక్తి నిజంగా క్రీస్తుకు సాక్షిగా ఉన్నాడు అనేటువంటి మంచి ప్రవర్తన కలిగి దేవుని సంఘానికి మహిమ తెచ్చేవారుగా, సంతోషం కలిగించేవారుగా ఉంటూ మనం ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాట తీర్చినాక దయచేసి ఆలోచించాలని